దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాలం ఈ వాగ్దానం మీకోసం ఎలా ఉన్నారు? బాగున్నారా? పొద్దున్న లేచారా? ప్రార్థన చేసుకుంటున్నారా? ఏదన్నా విషయంలో ఉదయకాల ప్రార్థనలు ఆరాధనలు మిస్ అవుతున్నారా? ఈ దినం వాగ్దానం ప్రతి దినం దేవుడు మీకు ఇస్తున్న చక్కటి శ్రేష్టమైన దేవుని బహుమానం కదండి. అనేక బంధకాలు, అనేక శ్రమలు, ఇరుకులు మన జీవితాల్లో వస్తున్నప్పుడు కృంగిన స్థితిలో, బలహీనమైన స్థితిలో, మనం పడిపోతున్న స్థితిలో బలంపరచబడడానికి దేవుని మాట మనల్ని బ్రతికిస్తుంది కదండి. ఈరోజు ఏ సమస్యలు మీరున్నా, ఏ ఇరుకులో మీరున్నా, ఏ ఇబ్బందులు గుండా ప్రయాణం చేస్తున్నా, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు నిన్నెందుకు విడిచిపెట్టుకుంటాడు? ఆయన ప్రేమ గొప్పది, ఆయన కృప గొప్పది, ఆయన వాత్సల్యత గొప్పది. ఈరోజు ఏ స్థితిలో మీరున్నా దేవుని మాటను పట్టుకోండి చాలు. దేవుని వైపు చూడండి, దేవుని కృపను పొందండి, అంతగా మీరు దీవించబడతారు. ఈరోజు వాగ్దానం చదువుకుందామా? ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం. నేను మిమ్మల్ని గురించిన ఉద్దేశించిన సంగతులు నెరుగుదు, రాబో కాలం మీకు నిరీక్షణ కలిగి, అవి సమాధానకరమైన ఉద్దేశంలే కానీ హానికరమైనవి కావు. హానికరమైనది దేవుడు చెయ్యడు. ఒకవేళ నువ్వు ఇప్పుడు ఏదైనా ఎదుర్కొంటున్నా, ఏదైనా ముందుకు నడుస్తున్నా, నీ భవిష్యత్తులో దేవుడు సమాధానకరమైనదే చేస్తాడు, హానికరమైనది చేయడు. అంటే నేను నీకు హాని చేయను అనే మాట దేవుడు నీకు ప్రత్యక్షంగా పరోక్షంగా నీతో మాట్లాడుతున్నాడు. ఆయన హాని చేస్తాడా? ఆయన ఏమన్నా శాడిస్టా? ఆయన కనికర స్వరూపుడు అండి, ప్రేమ స్వరూపి. ఆయన ప్రేమ గొప్పది. ఆయన ఆకాశం కంటే ఎత్తుగా ఉందంట ఆయన ప్రేమ. మరి మరణం కంటే బలమైందట, సముద్రం కంటే లోతైందట దేవుని ప్రేమ. అలాంటి ప్రాణం పెట్టిన దేవుడు నీకెందుకు హాని చేస్తాడు? నీకు జరగబోయే సంగతులు సమాధానకరమైనవి, హానికరం కాదు. నీకు నేను హాని చేయను, నీకు హాని జరగదు. నీకు ఒక నిబంధన, సమాధానకరమైన నిబంధన నీకు చేస్తున్నాడు. నీకు జరిగేది దేవుని కార్యమే, దేవుని ఉద్దేశమే. నా ఉద్దేశం నెరవేర్చదని అంటున్నాడు. కాబట్టి ధైర్యం తెచ్చుకో. ఈరోజు ఈ వాగ్దానాన్ని బట్టి దేవుని స్తుతించు. నీకు ఏ హాని జరగదు, నీకు సమాధానం ఉండబోతుంది. ఆమేన్. హాని జరగనీయను, సమాధానం ఇచ్చేదని ఈరోజు వాగ్దానం. ఇప్పుడు దేవుని గట్టిగా పట్టుకొని ప్రేర్ చేయండి, ప్రభు తట్టు చూడండి, నాతో కలిసి ప్రార్థన చేయండి. ప్రేర్ చేసుకుందామా? కళ్ళు మూసుకోండి. తండ్రి, రక్షణ లేని బిడ్డలకు రక్షణ, రోగులకు స్వస్థత, ఎంతోమంది వ్యాధి నుండి విడుదల, రోగం నుండి విడుదల, అప్పుల నుంచి విడుదల, మోసాల నుండి విడుదల, నష్టాలు, కష్టాలు, సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, ప్రమాదాలు, కీడులు, కోర్టు కేసులు, మనుషుల మోసం నుండి, హానికరమైన పరిస్థితులను విడిపించండి. నిందల నుండి, గాయముల నుండి, అవమానం నుండి, బంధకముల నుంచి విడిపించి ఏ హాని నీ బిడ్డల మీదకి రాకుండా జరగబోయేది సమాధానకరంగా జరిగించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ, ఈరోజు మ్యారేజ్ డే, బర్త్డే జరుపుకుంటే కుటుంబాన్ని బ్లెస్ చేస్తూ ఉన్నతమైన స్థానాన్ని వారికి దయచేయమని, రోగముల నుండి విడిపించమని, ప్రపంచంలో ఒక ఉజ్జీవం లేవాలి, పరిశుద్ధాత్మ కుమ్మరింపు, ఒక జాషువా జనరేషన్ లేపిని కార్యాలు జరిగించి నీ సన్నిధి మా అందరికీ తోడుగా ఉంచమని ప్రభువా, ప్రతి కుటుంబానికి హాని చెయ్యవని ఆ నమ్మకం, విశ్వాసం వారిలో కలగజేసి నీ నిబంధన సమాధానమైందని గుర్తింపు వారికి ఇవ్వండి. వారిని ఆశీర్వదించి వర్ధిల్ల చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ వాగ్దానం లైక్ చేసి షేర్ చేయండి. పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ ప్రామిస్ ల్యాండ్లో మీటింగ్ జరుగుతున్నాయి. నిన్న ఫ్రైడే, ఈరోజు సాటర్డే, రేపు సండే, 3 రోజులు ఎవరైనా వచ్చి అక్కడ ఉండొచ్చు, ప్రేయర్లు గడపచ్చు. మరి ఈ సండే అంటే సెకండ్ సర్వీస్, తర్వాత బ్యాప్టిజాలు ప్రామిస్ ల్యాండ్లో, థర్డ్ సర్వీస్ ఆయిల్ అనాయింటింగ్ ఉంటుంది. అందరు ప్రార్థన చేయండి. ప్రతి సాటర్డే బెల్లంపల్లి సువార్త సభ, ఉద్యోగ సభ రండి. సాటర్డే అటెండే, సండే పాలు పొందుకొని వెళ్ళొచ్చు. ఎవరైనా ఇంకా బైబిల్ కాలేజ్ అని, యూత్, గర్ల్స్, బాయ్స్ ఆల్రెడీ బైబిల్ కాలేజ్ స్టార్ట్ అయి నడుస్తుందండి బెల్లంపల్లిలో. ఇంకెవరైనా జాయిన్ కావాలంటే పిలుపు దర్శనం కానీ బిడ్డలు రండి. 1 year అద్భుతంగా మీరు తయారవుతారు. అంతేకాక ఇంగ్లీష్ మీడియం చేయాలంటే కల్వరీ ప్రామిస్ ల్యాండ్కి రండి. తప్పకుండా మన వాట్సాప్ నెంబర్ ఉన్న ప్రేయర్ టవర్ నెంబర్ ఇమ్మీడియట్గా మీరు కాంటాక్ట్ చేయండి. బైబిల్ కాలేజ్ చేసేవాళ్ళు వెంటనే మిమ్మల్ని తీసుకుంటారు. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. 50 రోజులు ప్రారంభించబడబోతున్నాయండి. ఆగస్టు 27 ఉదయం 7 గంటలకి ప్రారంభ సభ. ఇది 14వ సంవత్సరం, అక్టోబర్ 15 ముగింపు సభ. కాబట్టి అందరూ సిద్ధపడండి. ప్రపంచంలో భారతదేశ ప్రజలు, మా ఆత్మీయ బిడ్డలందరూ ప్రిపేర్ అవ్వండి. సేవకులు, ఆత్మీయులు, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్.